అది బలహీనత కాదు. ఈరోజు మా వాళ్ళు అంటున్నారు, నువ్వు చేసిన తప్పు వల్లే ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నువ్వు అందరిని కలుపుకొని పోవడం వల్లే ఈరోజు వాళ్ళు మా మీదకి దాడులకు వస్తున్నారు, గొడవలు చేస్తున్నారని మా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఆ రోజు అధికారం ఈరోజు చేసిన దాంట్లో నువ్వు 25% అధికారాన్ని ఉపయోగించుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఒకరు మాట్లాడుంటారా అని అడుగుతున్నారు. నిజంగా కూడా ఆ రోజు నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోవడం, హుందాగా పోవడం, అందరిని సమదృష్టితో చూడాలి, శాసనసభ్యుడు అంటే అందరికీ నేను శాసనసభ్యుడిని, అందరిని గౌరవించడం చేతగానితనం బలహీనత కూడా కాదని కూడా తెలియజేస్తున్నా. మీ ద్వారా నాన్నగారిని అడుగుతుంటే నాన్నగారు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళని ముసుగులేసి కొట్టమంటున్నారు, ముసుగులేసి కొడుతున్నారు, వీళ్ళు ముసుగులేసుకొచ్చి కొడుతున్నారు. అది మరి ఇక్కడ లేనటువంటి సంస్కృతి. అది ఆ చెంటి అనే అతన్ని పాకాల్లో ముసుగులేసిపోయి కత్తులతో పొడిచారు. బుచ్చిరెడ్డి గారు కొడుకుని అవినాశిని చేతి మీదంతా ముసుగులేసిపోయి కొట్టారు. నేను వంశీ అనే అతన్ని ముసుగులేసిపోయి చిట్టేశ్వరలో కొట్టారు. ఆ రోజు చిన్నగట్టుకులు ఇర్సాద్ అనే అతన్ని ముసుగేసుకుపోయి కొట్టారు. ఇదేం సంస్కృతో నాకు అర్థం కాదండి. ముసుగులేసిపోయి ముసుగులు వేసుకొని పోయి దిగడం, కొట్టడం, కత్తులతో పొడవడం, వచ్చేయడం. దీనిలో మీరు సాధించేదేంది? ఆ కుటుంబం ఎంత భయపడుతుంది, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. నేను ఎప్పుడైనా ఒక్కరినైనా ఆ విధంగా కొట్టానో చెప్పండి. ముసుగులేసుకొని పోయి కొడుతున్నాను. మన పూల వ్యాపారస్తుడు ఉంటే ఆ పూల వ్యాపారాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది పాకాలు. నిన్న డాబా ఒకటి ప్రవీణ నేతను ఉంటే జేసీబీ తీసుకెళ్లి డాబా కొట్టేశారు. అరే అతను కడుపు కొడితే ఎట్లా మనకు అర్థం కాకుండా ఉంది. ఎవరైనా కడుపు కొడతారా? ఈరోజు మీకు చెప్తున్నా, మేము ముందర బహిరంగంగా చెప్తున్నా. అదే నాన్నగారిని అడుగుతున్నా, 5 సంవత్సరాలు నీకు 2 క్వారీలు ఉన్నాయి, ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మేలేదు? నీ 2 క్వారీలు సజావుగా 5 సంవత్సరాలు జరిగాయంటే మేము సహకరించాం కాబట్టి కదా నీకు జరిగాయి. మేము సహకరించకుండా ఉన్నట్లయితే నీ క్వారీలు జరుగుంటాయని అడుగుతున్నా. పెద్దిరెడ్డి గారి కాడ నుంచి నా వరకు ఈరోజు మీ ముందర చెప్తున్నా, నాన్నగారు నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కూడా కాదు. ఇక్కడ మీ అందరూ కూడా తెలుసు. తప్పనిసరి పరిస్థితులు చెప్పాల్సి వస్తుంది. తన రాజకీయ ఎదుగుదల కోసం తన క్యారెక్టర్ పైన, తన నాయకత్వం పైన, తనకున్న క్యాలిబర్ పైన, తనకున్నటువంటి క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పైన, డెవలప్మెంట్ పైన నాయకుడిగా ఎదగాలి. ఒక మనిషిని విలన్గా చూపించు, ఒక రకమైనటువంటి అభద్రతను క్రియేట్ చేసో, విధ్వంసాన్ని క్రియేట్ చేసో, ఎవరితో పోరాటం చేస్తున్నానో, ఎవరితో నేను ఉద్యమం చేస్తున్నానో, పోరాటం చేస్తాను చెప్పుకుంటే ఇప్పుడు నాయకుడు కాలేడు కూడా. ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నం ఏంది? రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నాన్నగారిని ఒకటే అడుగుతున్నా నేను మీ ద్వారా, ఈరోజు పార్టీ పరంగా రెచ్చగొట్టి సామాన్యుని రోడ్డుపైకి తీసుకొచ్చి పల్లెల్లో గొడవలు కొట్టుకునేలాగా చేస్తున్నాం. అదే 5 సంవత్సరాల్లో ఈరోజు అతను డాబా పగలు కొట్టాం, పూలంకట పగలు కొట్టారు, ఇండ్లు పగలు కొడుతున్నారు. రమణగర్పల్లిలో సర్పంచ్ ఎస్సీ వాళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు, ఇల్లును పోయి. ఇదంతా ఎందుకంటే ఒక రకమైనటువంటి అతను ఏదో చెప్పుకోవడం కోసం, పదవులు వస్తాయని అలా చేసుకుంటూ వస్తాయనేటువంటి ఒక భ్రమలో నుంచి. నేను ఒకటే అడుగుతున్నా, నాన్నగారు గుండె మీద చేసుకుని చెప్పు. నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కాదు. 5 సంవత్సరాలు నీ క్వారీ ఒకరోజు మూసారని అడుగుతున్నా. నాకు ఫైన్ వేశారంటారు. 4 సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్కి 6 నెలలకు ముందు క్వారీ మీద ఫైన్ వేశారంటే నిజంగా నీకు మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫైన్ వేసి కోర్టుపై నిజంగా నువ్వు క్వారీ ముగిపించాలనుకుంటే నీకు చిన్న నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకునేలాగా ఫైన్ వేస్తాడా? నీ క్వారీ జోలికి పోకుండా టచ్ చేయకుండా ఫైన్ వేస్తారా? నీ మీద నీ పార్టీలో అపనమ్మకం ఏర్పడుతుందని ఫార్మల్గా ఒక నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకోమనేలాగా నీకు అవకాశం కల్పించారా తప్ప నీ క్వారీని ముయ్యాలనుకుంటే నీకు ఫైన్ కాగితం ఇస్తాను. చంద్రబాబు దగ్గర, లోకేష్ గారి దగ్గర, కిలార్ రాజేష్ గారి దగ్గర నువ్వు చూపించుకోవడానికి, నేను చెప్పుకోవడానికి ఒక ఫైన్ కాగితం తీసుకున్నావు తప్ప ఒక గంట నీ క్వారీ మూసుంటే చెప్పమని అడుగుతున్నావు.